ఏఐ వచ్చిన తర్వాత అందరికీ ఒక భయం స్టార్ట్ అయింది. అంటే ఏఐ వల్ల మన జాబ్స్ ఉంటాయా ఉండవా అని చెప్పేసి. ఏఐతో ఎఫెక్ట్ లేని జాబ్ ఏదైనా ఉంది అని చెప్పానంటే ఎవరి కోసం ఇది? సో బీటెక్ అయిపోయిన ఎవరైనా ఈ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. ఐటీలో ఆల్రెడీ వర్క్ చేస్తూ వాళ్ళు క్రాస్ స్కిల్ అవుదాము అని చెప్పారన్నా, అప్ స్కిల్ అవుదాము అని చెప్పేసి అన్నా కూడా వాళ్ళు యాక్చువల్లీ ఇది నేర్చుకోవచ్చు. ఏఐని ఎట్లా సపోర్ట్ చేయగలుగుతుంది, ఎట్లా రీప్లేస్ చేయగలుగుతుంది అసలు? అమెజాన్ వెబ్ సర్వీస్ కానీ డెవాప్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని రిప్లేస్ చేయదు. కానీ ఈ ఏఐ అసలు రన్ అవ్వాలి అని చెప్పారంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా. ఆ ప్లాట్ఫామ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ దగ్గర తీసుకుంటారు. ఐటీలో ఉన్నప్పుడు మనము ఎవ్రీ సింగిల్ డే మనల్ని ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి. మనం ఎప్పుడైతే కొత్త థింగ్స్ నేర్చుకోవడం ఆపేస్తామో సో మార్కెట్లో వెనక్కి వెళ్తూనే ఉంటాము. సో ఈవెన్ నా క్లాస్లో 15 years 18 years ఉన్న మేనేజర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అవీజ్ అకాడమీ నుంచి అవినాష్ రెడ్డి గారు. ఒక్కసారి AWS అనే ఒక కోర్సుకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఆయన దగ్గర నుంచి తెలుసుకుందాం. ఎందుకంటే అది ఒక స్పెషల్ కోర్సు. ఆ కోర్సుకు మాత్రమే వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళ ఇన్స్టిట్యూట్ లో. డీటెయిల్డ్ గా అన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఏంటండి అసలు AWS అనేది ఒక స్పెషల్ కోర్స్ అని విన్నాను, తెలుసు నాకు. బట్ అది దేనికి ఇస్తారు, ఎవరికి ఇస్తారు, మీరు ఎలా ఇస్తారు, మొత్తం డీటెయిల్డ్ గా చెప్పండి. ఫస్ట్లీ థ్యాంక్స్ ఫర్ హోస్టింగ్ మీ హియర్. సో బేసికల్లీ అవీజ్ అకాడమీలో మేము AWS డెవాప్స్ విత్ AI ఆప్స్ తో ప్రోగ్రామ్ పైన ట్రైన్ చేస్తాము. సో బేసికలీ ఏఐ వచ్చిన తర్వాత అందరికీ ఒక భయం స్టార్ట్ అయింది. అంటే ఏఐ వల్ల మన జాబ్స్ ఉంటాయా ఉండవా అని చెప్పేసి. సో ఈ ఏఐతో ఎఫెక్ట్ లేని జాబ్ ఏదైనా ఉంది అని చెప్పానంటే ఏఐ రన్ అయ్యే ప్లాట్ఫామ్ ని ఎక్కువ మందికి రీచ్ చేస్తే సో దట్ లైక్ వాళ్ళకి ఏఐతో ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుంది అని చెప్పేసి వి యాక్చువల్లీ స్టార్టెడ్ దిస్ 2 years బ్యాక్. ఓకే, ఎవరి కోసం ఇది? సో బీటెక్ అయిపోయిన ఎవరైనా ఈ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. అయితే ఓన్లీ బీటెక్ అయిపోయిన వాళ్ళకే కాకుండా సో బేసికలీ ఐటీలో ఆల్రెడీ వర్క్ చేస్తూ వాళ్ళు క్రాస్ స్కిల్ అవుదాము అని చెప్పారన్నా, అప్ స్కిల్ అవుదాము అని చెప్పేసి అన్నా కూడా వాళ్ళు యాక్చువల్లీ ఇది నేర్చుకోవచ్చు. సో జనరల్ గా ఇదివరకు ఏంటి అంటే మేడం, ఆఫీస్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వాళ్ళే మేనేజ్ చేసుకునే వాళ్ళు. అప్పుడు చాలా ఎక్కువ టీమ్స్ అవసరం పడేవి. సో బట్ ఇప్పుడు ఏమైంది అంటే క్లౌడ్ వచ్చిన తర్వాత మల్టిపుల్ టీమ్స్ అన్ని, ఆపరేషన్స్ అన్ని కూడా ఒకే క్యాండిడేట్ ఆన్లైన్ లోనే చేసేస్తారు. మీకు చాలా సింపుల్ గా చెప్పాలి అని చెప్పానంటే క్లౌడ్ కంప్యూటింగ్ కి ఇది ఒక హోస్టింగ్ ప్లాట్ఫామ్. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇస్ కమ్స్ అండర్ క్లౌడ్ కంప్యూటింగ్. సో ఇదివరకు మనము హైదరాబాద్ లో స్టే చేయాలి అంటే మనం ఒక ఖచ్చితంగా ఇల్లు కట్టుకోవాలి, ఆ ఇంట్లో మనం ఉండాలి. సో దానికి చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి అండ్ మనకి చాలా స్పేస్ కావాలి. సో అయితే ఇదే ఆర్గనైజేషన్స్ ఏం చేశాయంటే, ఆర్గనైజేషన్స్ లైక్ మైక్రోసాఫ్ట్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, దే బిల్డ్ డేటా సెంటర్స్. ఆ డేటా సెంటర్స్ ని మనకి రెంట్ ఇస్తారు. అదే ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఉండాలి అని చెప్పానంటే మనం క్రోర్స్ ఇంత ఉండాల్సిన అవసరం లేకుండా మంత్లీ కొంత పే చేస్తూ ఎలాగైతే రెంట్ ఇంట్లో ఉంటామో సిమిలర్ వే ఆర్గనైజేషన్స్ అన్ని కూడా వాళ్ళకి కావాల్సిన సర్వర్స్, నెట్వర్క్, డేటాబేస్ అంతా కూడా ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ దగ్గర నుంచి వాళ్ళు మంత్లీ బేసిస్ మీద యూజ్ చేసుకొని పే చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ కోర్స్ ఆన్లైన్ అండి ఎట్లా? మేము ప్రైమరీగా ట్రైన్ చేసేది ఆన్లైన్ లో. అయితే ఓన్లీ ఫుట్ ప్రింట్స్ ఆన్లైన్ లో ఉండొద్దు అని చెప్పేసి మేము హైదరాబాద్ లో కూడా ఆఫీస్ స్టార్ట్ చేసాము. ఎక్కడుంది ఆఫీస్? మియాపూర్ లో ఉందండి. సో ఎవరైతే క్లాసెస్ అన్ని కూడా ఆన్లైనే ఉంటాయి. మార్నింగ్ 7 o'clock ఒక బ్యాచ్, 9 o'clock ఒక బ్యాచ్ అలా ఉంటుంది. అయితే కంప్లీట్ గా ఆన్లైన్ లో ఉండడం వల్ల ట్రస్ట్ ఇష్యూస్ ప్లస్ పర్సనల్ ఇంటరాక్షన్ అనేది మిస్ అవుతుంది. సో ఇదివరకు నేను అమీర్పేటలో ఒక ఫేమస్ ఇన్స్టిట్యూట్ లో చెప్పినప్పుడు 7 years నేను ఫుల్ గా క్లాస్ రూమ్ ట్రైనింగ్ తీసుకునేవాడిని. అంటే ఆఫ్లైన్? ఎస్, క్లాస్ లో ఆల్మోస్ట్ 100+ నుంచి 200+ మెంబర్స్ ఉండేవాళ్ళు. సో బట్ లేటర్ ఐ రియలైజ్ లైక్ ఓకే, పర్సనల్ కేర్ తగ్గుతుంది. ప్లస్ కోవిడ్ తర్వాత మీకు తెలుసు ఎలాగూ ఈ క్లాస్ రూమ్ ఆర్ ఫిజికల్ ప్రెజెన్స్ లేకున్నా కూడా ఎవ్రీ బిజినెస్ కెన్ రన్ అని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది. సో అప్పుడు లైక్ వి స్టార్టెడ్ ఆన్లైన్ యాక్చువల్లీ. సో క్లాసెస్ అన్ని ఆన్లైన్. బట్ ఎవరైతే ప్రాక్టీస్ చేయాలనుకుంటారో, ఎవరైతే నాతో పర్సన్ గా డిస్కస్ చేయాలి అని చెప్పని అనుకుంటారో, డౌట్ క్లారిఫికేషన్ కానివ్వండి, సో దెన్ we ask them to visit our office. సో దట్ దే కెన్ సిట్ దేర్ అండ్ దే కెన్ ప్రాక్టీస్. సో ఆఫీస్కి రావాలనుకుంటే ఆఫీస్కి రావచ్చు, అంటే ఏదన్నా అవసరం పడింది అనుకుంటే. ఇప్పుడు AWS కోర్స్ కనుక చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐని ఎట్లా సపోర్ట్ చేయగలుగుతుంది, ఎట్లా రీప్లేస్ చేయగలుగుతుంది అసలు? ఓకే, గుడ్ క్వశ్చన్ మేడం. అయితే ఈ అమెజాన్ వెబ్ సర్వీస్ కానీ డెవాప్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని రిప్లేస్ చేయదు. కానీ ఈ ఏఐ అసలు రన్ అవ్వాలి అని చెప్పానంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా. ఆ ప్లాట్ఫామ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ దగ్గర తీసుకుంటారు. ఇప్పుడు లీడింగ్ ఏఐ సర్వీస్ ప్రొవైడర్స్ లైక్ ఓపెన్ ఏఐ కానివ్వండి, ఆంథ్రోపిక్ కానివ్వండి, వీళ్ళంతా కూడా దే యాక్చువల్లీ పార్ట్నర్ విత్
అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ తో వాళ్ళ పార్ట్నర్షిప్ ఉంది. ఎందుకు అనంటే దే వాంట్ టు బిల్డ్ దేర్ మోడల్స్ వెరీ క్విక్లీ, దే వాంట్ టు డెలివర్ ఇట్ వెరీ క్విక్లీ. మీకు చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని చెప్పానంటే, ఇదివరకు మనం ఏదైనా ఛానల్ పర్చేస్ చేయాలి అని చెప్పానంటే మన విలేజ్ లో ఒక డిష్ మేనేజ్ చేసే అతను ఉంటారు, అతనికి చెప్తే అతను అప్ స్ట్రీమ్ వాళ్ళకి డబ్బులు పే చేస్తే ఆ ఛానల్ మనకు వచ్చేది. బట్ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు కదా, మనం జస్ట్ మొబైల్ అప్లికేషన్ తీసుకుంటున్నాము, రీఛార్జ్ చేస్తున్నాము, దెన్ మనకి ఆ ఛానల్ విత్ ఇన్ సెకండ్స్ వస్తుంది. సిమిలర్ వే ఏ ఆర్గనైజేషన్స్ కైనా, ఇంక్లూడింగ్ ఏఐని డెవలప్ చేసే ఆర్గనైజేషన్స్ కైనా కూడా చాలా సర్వర్స్ కావాలి. అంత కెపాసిటీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసి తీసుకోవడం చాలా కష్టము. అందుకే దే యాక్చువల్లీ పార్ట్నర్ విత్ దిస్ అమెజాన్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ క్లౌడ్ ప్రొవైడర్స్ తో పార్ట్నర్షిప్ లోకి వచ్చారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రొవైడ్ చేస్తారు. అయితే ఈ ఇన్ఫ్రాని ఫాస్ట్ గా డెలివరీ చేయడానికి కూడా వాళ్ళకి ఒక మెకానిజం కావాలి. ఆ మెకానిజం కోసం మనం యూజ్ చేసేది ఏంటి అని చెప్పానంటే డెవాప్స్, డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్ అని చెప్పని అంటాము. సో జనరల్ గా ఈ ఇన్ఫ్రా నుంచి మనం సర్వర్స్ అన్ని తీసుకొని మన అప్లికేషన్ ని ఫాస్ట్ గా డెలివరీ చేయడం కోసము AWS తో పాటు కంబైన్ గా డెవాప్స్ కూడా చెప్తాం మనము. వీటితో పాటు AI లేకుండా అయితే ఏ కోర్స్ అవ్వదు. సో ఈ ఆపరేషన్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా డెలివరీ అవ్వడానికి మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్, దీన్ని AI ఆప్స్ అని చెప్పని అంటాము. AI ఆప్స్ కూడా మా ట్రైనింగ్ లో పార్ట్గా మేము డెలివరీ చేస్తాము. సో స్టూడెంట్ కెన్ బీ అప్ టు డేట్. ఓకే. సో ఈ టూల్ లేకపోతే అసలు ఏఐ వర్క్ చేయదు. ఎగ్జాక్ట్లీ మేడం. ఈ టూల్ ఉండడం వల్లనే ఏఐ అనేది మనకి ఇంత ఫాస్ట్ గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మార్నింగ్ ఒక కొత్త మోడల్ వచ్చింది, ఆపస్ 5 అని చెప్పేసి, ఆంథ్రోపిక్ వాళ్ళది. మీరు చాలా చూసే ఉంటారు న్యూస్ లో, ఎంత పెద్ద వెబ్సైట్ అయినా కూడా మినిట్స్ లో కంప్లీట్ చేస్తుంది అని చెప్పేసి. సో ఇంత ఫాస్ట్ గా డెలివరీ చేసే బ్యాక్ ఎండ్ లో మెకానిజం ఈ AWS అండ్ డెవాప్స్. కానీ మరి దీనికి సపోర్ట్ చేసే కోర్స్ వాళ్ళు ఆల్రెడీ చేసి ఉండాలా ఇంతకు ముందు? మరి లేదు, బేసికల్లీ ఈ కోర్స్ అనేది మేము స్క్రాచ్ నుంచి డిజైన్ చేసాము. అంటే ఒక బీటెక్ అప్పుడే కంప్లీట్ అయిన అతను కానీ, నాన్ టెక్నికల్ వాళ్ళు కూడా కానీ, సర్వర్ అంటే ఏంటి, స్టోరేజ్ అంటే ఏంటి అని చెప్పేసి కంప్లీట్ గా తెలియకపోయినా కూడా వి ట్రైన్ దెమ్ ఫ్రమ్ స్క్రాచ్ టు అడ్వాన్స్డ్ లెవెల్. యాక్చువల్లీ ద మోటో ఆఫ్ అవిజ్ అకాడమీ ఈస్, నేను ఎప్పుడైతే బయట వర్క్ చేస్తున్నప్పుడు క్లాస్ లో 100 to 200 మెంబర్స్ అలా కూర్చోబెట్టి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని చెప్పానంటే, పర్సనల్ కేర్ అనేది కంప్లీట్ గా మిస్ అవుతుంది. ప్లస్ అది స్టూడెంట్స్ కి ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది కూడా ఎవరు పట్టించుకోరు. సో వీ హ్యావ్ టు అడ్రస్ దట్ ఇష్యూ అని చెప్పేసి అవీజ్ అకాడమీ స్టార్ట్ చేసాము. అవీజ్ అకాడమీలో ఏంటి అంటే బ్యాచ్ కి ఓన్లీ 50 మెంబర్సే ఉంటారు. ప్రతి ఒక్కరి గురించి కూడా స్పెషల్ కేర్ ఉంటుంది. వాళ్ళ ప్రోగ్రెస్ ట్రాక్ చేస్తూ ఉంటాము, వేర్ దే ఆర్ అని చెప్పేసి. సో దట్ లైక్ వీ క్యాన్ పుష్ దెమ్ ఎక్కడ లాగ్ ఉన్నారు అని చెప్పేసి. సో ఇది ఫ్రెషర్ అయినా చేయొచ్చు, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఆల్రెడీ ఐటీలో వర్క్ చేసే వాళ్ళు క్రాస్ స్కిల్ అయిదాము అని చెప్పానన్నా, అప్ స్కిల్ అయిదాము అని చెప్పానన్నా కూడా దే కెన్ స్టార్ట్ లెర్నింగ్ దిస్ కోర్స్. అంటే మీరు ముందు ఏం చేసేవాళ్ళు, మీరు ఎందుకు ఈ కోర్సుని ఎంచుకుని ఇదే ఎందుకు స్టూడెంట్స్ కి ఇవ్వాలి అనుకుంటున్నారు? ఓకే, సో ఫస్ట్లీ నేను లాస్ట్ 15 years నుంచి ఐటీలో వర్క్ చేస్తున్నాను. ఇనీషియల్ గా సిస్టమ్స్ ఆఫ్ టెక్నాలజీస్ అని, దెన్ ఆఫ్టర్ ఇన్ఫోసిస్ లో చేశాను, దెన్ LTI, ఇప్పుడు LTM గా రీనేమ్ అయింది, ఆర్గనైజేషన్ లో చేశాను. సో నా గుడ్ పాయింట్ ఏంటంటే మేడం, లైక్ స్టార్టింగ్ నా కెరీర్ స్టార్టింగ్ లోనే ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ వర్క్ చేసే ఆప్షన్ వచ్చింది. సో ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్, అంటే లాస్ట్ 13-14 years నుంచి ఐ వాజ్ వర్కింగ్ ఆన్ దిస్ క్లౌడ్ అండ్ VMware పైన వర్క్ చేస్తూ ఉన్నాను. సో ఈ AI వచ్చిన తర్వాత అందరికి ఒకటే భయము, మా జాబ్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి. సో AI తో లెస్ ఎఫెక్టెడ్ జాబ్ కావాలి అని చెప్పేసి చూస్తున్న టైంలో దెన్ ఐ స్టార్టెడ్ మై ట్రైనింగ్ అండ్ పర్సనల్ కేర్ గురించి అయితే ఈ మా ఓన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి 2 years నుంచి ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాం. ఓకే, మీరు ఇంత ముందంత జాబ్స్ చేసి ఇప్పుడు ఇలా? ఎస్, జాబ్ చేస్తూ నేను ఒక 10 years ట్రైన్ చేశాను. అంటే ఫస్ట్ 7 years వచ్చేసి అమీర్పేటలో ఒక ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేశాను. లాస్ట్ 2 years నుంచి వచ్చేసి నా ఓన్ అకాడమీలో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితే రన్ చేస్తున్నాను. ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు మీ దగ్గర AWS కోర్స్ చేస్తున్న వాళ్ళు? ప్రతి బ్యాచ్ కి మేము లిమిటెడ్ టు 50 members మేడం. ఇప్పటి వరకు మా 10 batches కంప్లీట్ అయినాయి. 11th బ్యాచ్ వచ్చేసి ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో ప్లాన్ చేసాము. సో 500+ members ని ట్రైన్ చేసాము. దాంట్లో 200+ members ని సక్సెస్ఫుల్ గా టాప్ MNC లో ప్లేస్ చేయగలిగాము. జాబ్స్ కూడా? ఎస్ మేడం. అంటే గ్యారంటీగా వస్తుందా అండి జాబ్? అట్లా ఏం చెప్పలేమా? నో మేడం, నేను మీ పాడ్కాస్ట్ వేదికగా తీసుకుని ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఏ ప్రోగ్రామ్ కూడా 100% జాబ్ గ్యారంటీ అని చెప్పేసి ఉండదు. ఎవరైనా అలా చెప్తున్నారు అని చెప్పానంటే దే ఆర్ ట్రైయింగ్ టు క్యాపిటలైజ్ ద మార్కెట్. 20,000 కడితే ఒక జాబ్ వస్తుంది అని చెప్పానంటే అందరూ కట్టి అక్కడికి వెళ్తారు కదా మేడం. అవును.
బట్ క్యాండిడేట్ క్యాపబిలిటీస్ ఏంటి, మార్కెట్ రిక్వైర్మెంట్ ఏంటి అని చెప్పేసి ఫర్ షూర్ కావాలి. అందుకే మేమేం చేస్తున్నాము అని చెప్పానంటే మేము 100% జాబ్ గ్యారంటీ అని చెప్పి చెప్పము. వి గేవ్ 100% జాబ్ అసిస్టెన్స్ టిల్ దే ప్లేస్డ్. వాళ్ళు ఎప్పుడైతే కోర్స్లో జాయిన్ అవుతారో వాళ్ళు జాబ్లోకి వెళ్ళేంత వరకు వాళ్ళకి ఏ రీసోర్సెస్ అవసరమో, ఏ అసిస్టెన్స్ అవసరమో అవన్నీ ఇస్తాము. ప్రతిరోజు మేము చెప్పిన టాపిక్ పైన మేము ఒక LMS పోర్టల్ బిల్డ్ చేసాము. LMS పోర్టల్లో వాళ్ళకి మేము ఏ టాపిక్ అయితే చెప్పామో ఆ టాపిక్ అదే రోజు రికార్డింగ్ అప్లోడ్ అవుద్ది. వాళ్ళు లైఫ్ టైం యాక్సెస్ చేసుకోవచ్చు ఆ వీడియోస్. ప్లస్ ఆ టాపిక్ రిలేటెడ్ ఆల్రెడీ టాస్క్లు ఉన్నాయి, ఆ టాస్క్లు వాళ్ళు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. ప్లస్ మా LMS ప్లాట్ఫామ్లోనే AI ఏజెంట్ని బిల్డ్ చేసి పెట్టాము. సో ఎవరైనా ట్రైనర్ని రీచ్ అవ్వాలి అని చెప్పని అన్నా కూడా 24/7 వాళ్ళు క్వశ్చన్ అడిగితే మా ఇంటర్వెన్యూ లేకుండా ఆ AI ఏజెంటే వాళ్ళకి ఆన్సర్ ఇస్తుంది. ప్లస్ ఎంత కాంప్లెక్స్ టాపిక్ అయినా కూడా సింప్లిఫై చేసి చెప్పడం అనేది నా స్పెషాలిటీ. సో ప్లస్ ఏం చేసాము అని చెప్పానంటే ఏదైనా హార్డ్ సబ్జెక్ట్ ఉందనుకోండి, వాళ్ళకి కూర్చోబెట్టి అలా చెప్తే అర్థం కాదని చెప్పేసి ఐ బిల్డ్ గేమ్. సబ్జెక్ట్ ని వాళ్ళు గేమ్ ఆడుతూ నేర్చుకోవచ్చు. ఓ ఇలా విజువల్ గా కనిపిస్తుంది, ఇది క్లిక్ చేస్తే ఇది అవుతుందా అని చెప్పేసి. సో ఇలా స్టూడెంట్ కి కావాల్సిన ఎంటైర్ ప్లాట్ఫామ్ అంతా బిల్డ్ చేసి పెట్టాము. ప్లస్ రెజ్యూమ్ ఏదైనా అప్లోడ్ చేయాలనుకోండి, జనరల్ గా మార్కెట్ లో ATS అని చెప్పేసి అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అని చెప్పేసి అది ఒక స్కోర్ ఉంటుంది. ఎంత బెటర్ స్కోర్ ఉంటే రెజ్యూమ్ అంత రిక్రూటర్స్ కి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలా ఒక అప్లికేషన్ బిల్డ్ చేసి వాళ్ళు జాబ్ అప్లై చేసే కంటే ముందు చెక్ చేసుకోవచ్చు మా ప్లాట్ఫామ్లో. ఓకే, ఈ ప్రొఫైల్తో నేను అప్లోడ్ చేస్తే ఈ జాబ్ నాకు మ్యాచ్ అవుతుందా అని చెప్పేసి. సో అది వాళ్ళు కరెక్ట్ చేసుకొని అప్లై చేస్తే వాళ్ళకి కాల్ రావడం కానీ ఇంటర్వ్యూ షెడ్యూల్ కావడం కోసం కానీ హై ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఓకే. మరి ఆ ఇంటర్వ్యూస్లో కూడా మీరు సపోర్ట్ చేస్తారా? వాళ్ళు వెళ్ళడానికి వాళ్ళకి ఏమన్నా అవసరమైన సపోర్ట్ అన్ని రకాలుగా? సో ఇంటర్వ్యూలో సపోర్ట్ అంటే మేడం మేము మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాము. ప్లస్ మేము ఏం చేసాము అని చెప్పానంటే ఒక టాపిక్ ఉందనుకోండి, ఆ టాపిక్ పైన ఏమేం క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలి అని చెప్పేసి మేము పోర్టల్లో ప్రిపేర్ చేసాము. ప్లస్ వీటితో పాటు ప్రతిదీ మన ఎక్స్పీరియన్స్తో నేర్చుకోలేము. కొన్నిసార్లు మన ప్రీవియస్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇంటర్వ్యూ ఏం అటెండ్ చేశారు, వాళ్ళకి వచ్చిన క్వశ్చన్స్ ఏంటి, వాడికి ఎలా చెప్పాలి అని చెప్పేసి మేము పోర్టల్లోనే ప్రిపేర్ చేసి పెట్టాము. ప్లస్ ఈ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది కోర్స్ అయిన తర్వాత పార్ట్ కాదు. Day 1 నుంచి ఏం టాపిక్ జరుగుతుంది, ఆ టాపిక్ పైన ఇంటర్వ్యూ క్వశ్చన్ వస్తే ఎలా మాట్లాడాలి అని చెప్పేసి మేము Day 1 నుంచే ట్రైన్ చేస్తాము. సో దట్ దే హ్యావ్ వెరీ హై ఛాన్సెస్ టు ప్లేస్. ఎన్ని డేస్ కోర్స్ అండి ఇది? ఇది 4 months కోర్స్ మేడం. సో బేసికలీ అందరూ అడిగేది వై 4 months అని చెప్పేసి. అదే కదా, నేను అదే అడగబోతున్నా, 4 months అని. యా, అయితే మార్కెట్లో చాలా ఉన్నాయి, అంటే క్రాష్ కోర్స్ అని చెప్పేసి ఉన్నాయి, వీకెండ్ కోర్సెస్ అని చెప్పేసి ఉన్నాయి. కాకపోతే ఈ కోర్స్ కాంటెంట్ అనేది చాలా వాస్ట్. అయితే స్టూడెంట్ని కంఫర్ట్ ఉంచుదామని చెప్పేసి చాలా మంది ఏం చేస్తారు అని చెప్పానంటే ఇంపార్టెంట్ టాపిక్ అయినా కాంప్లెక్స్ ఉంటుంది, వీళ్ళకి అర్థం కాదు అని చెప్పేసి చెప్పడమే ఆపేస్తారు. బట్ అలా కాకుండా యాజ్ ఐ మెన్షన్డ్, అది ఎంత కాంప్లెక్స్ టాపిక్ అయినా మేము సింప్లిఫై చేస్తాము. ప్లస్ ఈ కోర్స్ కరికులం అనేది ఇండస్ట్రీలో నేను 15 years నుంచి వర్క్ చేస్తున్నాను, నా స్టూడెంట్స్ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి టాస్క్లు తీసుకొని అన్ని ప్రిపేర్ చేసి పెట్టాము. సో దట్ లైక్ 4 months కూడా చాలా తక్కువే, ఇంకా చాలా మంది అన్నవి. సో ఇంకొన్ని టాస్క్లు యాడ్ చేయాలి అని చెప్పేసి. సో 4 months మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ అనిపించవచ్చు, కానీ సబ్జెక్ట్ నీట్గా డీటెయిల్గా రావాలి అని చెప్పానంటే 4 months తప్పదు. మరి ఇప్పుడు వాళ్ళు వేరే జాబ్ చేసుకుంటే చేయొచ్చా? 4 months అంటే వాళ్ళకి మళ్ళీ ఒకవేళ జాబ్ ప్రాబ్లం అవుతుంది కదా, మీ దగ్గరే కంటిన్యూస్గా ఉండాలంటే కూడా. ఎగ్జాక్ట్లీ. అయితే అలా కంటిన్యూ చేస్తుంటే ఏమైందంటే మేడం, మనము అవుట్డేట్ అయిపోతాం. అవుట్డేట్ అయినప్పుడు జాబే పోయే ప్రాబ్లం ఉంటుంది కదా. సో ఇప్పుడు AI వల్ల చాలా మంది భయపడుతున్నారు. నేను చెప్పినట్టు AI రావడం వల్ల ఒక 6 department వర్క్ అంతా కూడా ఒక డిపార్ట్మెంటే చేస్తుంది. సో ఇప్పుడు మనం అప్స్కిల్ అవ్వకపోతే వి విల్ గో బిహైండ్ ది యాక్చువల్ టెక్నాలజీ. సో అప్పుడు జాబ్కే ప్రాబ్లం ఉంటుంది. నా సజెషన్ ఏంటి అని చెప్పానంటే, ఇన్ఫ్రా సైడ్ ఎవరున్నా కూడా దే హ్యావ్ టు అప్స్కిల్. నాన్ టెక్నికల్గా ఉన్నా కూడా క్రాస్ స్కిల్ అవ్వచ్చు. వాళ్ళు అప్స్కిల్ అవ్వడం వల్ల అప్ టు మార్కెట్ ఉంటారు, లే ఆఫ్స్ భయం ఉండదు. ఎస్ మేడం. AWS అనేది అప్డేట్ అవ్వటమా వాళ్ళ, అంటే వాళ్ళ కెరియర్ కి సంబంధించి అప్డేట్ అవ్వటం అనుకోవచ్చా? సో టెక్నికల్లీ ఇదివరకు ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో కంపేర్ చేస్తే క్లౌడ్ నేర్చుకోవడం ఆర్ AWS నేర్చుకోవడం అనేది డెఫినెట్ గా వాళ్ళ కెరీర్ ని నెక్స్ట్ స్టేజ్ కి తీసుకెళ్తున్నట్టు, అప్గ్రేడ్ అవుతున్నట్టే మేడం. ఫ్రెషర్స్ చేయొచ్చు అంటున్నారు, ఆల్రెడీ జాబ్ లో ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు అంటున్నారు. మరి దీనివల్ల అంటే వాళ్ళకి ఇంకా లైఫ్ లో అసలు భయం లేదు, ఇక జాబ్ పోతుందనే భయం లేదు అని ఏమన్నా గ్యారంటీ ఉంటుందా వాళ్ళు ఏదైనా నెక్స్ట్ జాబ్ లో జాయిన్ అయ్యాక? లేదు మేడం. సో బేసికల్లీ ఐటీలో ఉన్నప్పుడు మనము ఎవ్రీ సింగిల్ డే మనల్ని ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి. సో మనం ఎప్పుడైతే కొత్త థింగ్స్ నేర్చుకోవడం ఆపేస్తామో సో మార్కెట్లో వెనక్కి వెళ్తూనే ఉంటాము. సో వెరీ లాంగ్ బ్యాక్
ఫిజికల్ సర్వర్ మెయింటైన్ చేసేవాళ్ళము. తర్వాత ఏమైంది, వర్చువల్ మిషన్ అని చెప్పేసి VMware వచ్చింది. చాలా మంది అది నేర్చుకున్నారు, అక్కడే ఆగలేదు. ఆ తర్వాత మళ్ళీ ఎవాల్యుయేషన్ స్టార్ట్ అయింది. అప్పుడు క్లౌడ్ అని చెప్పేసి వచ్చింది. సో మళ్ళీ అది నేర్చుకోవాల్సి వచ్చింది. సో ఐటీలో ఉన్నారు అని చెప్పానంటే లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఈవెన్ నా క్లాస్లో 15 years 18 years ఉన్న మేనేజర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. రీజన్ ఏంటి అని చెప్పానంటే వాళ్ళ టీంలో, అప్పుడే వచ్చిన టీంలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒక మేనేజర్ పొజిషన్లో ఉన్న తనకి అర్థం అవ్వకపోతే ఇతను ఎలా మేనేజర్ అయ్యాడు అని చెప్పేసి అనుకుంటారు అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా క్రాస్ స్కిల్ అవ్వడం కోసము ఈ AWS అండ్ DevOps అండ్ AIOps ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నారు. సో ఇది అందరికి యూజ్ఫుల్ అయితే ఈ కోర్స్ అనేది. ఎస్ మేడం. మరి అఫోర్డబుల్ ఉంటుందా అండి? డెఫినెట్లీ. అయితే కాస్ట్ గురించి మాట్లాడే కంటే ముందు ఐ హావ్ టు గివ్ సమ్ బేసిక్ బ్యాక్గ్రౌండ్. చెప్పండి. అదేంటి అని చెప్పానంటే యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ వరంగల్, పరకాల్ దగ్గర రాయపర్తి అనే విలేజ్. నా ఎడ్యుకేషన్ అంతా కూడా తెలుగు మీడియంలోనే అయింది. లేటర్ తెలుగు మీడియం వల్ల చాలా స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేశాను. ప్లస్ మా ఫాదర్ ఫార్మర్, సో ఐ నో దట్ ప్రాబ్లమ్. సో బేసికలీ మేము ప్రతి బ్యాచ్కి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆఫర్డ్ చేయలేని వాళ్ళకి ఇద్దరికి ఫ్రీగా క్లాసెస్ చెప్తాము. ఓ నైస్. ప్లస్ మీరు మార్కెట్లో ఏ ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేసుకున్నా సేమ్ కరికులం మేము ఇచ్చే ప్రైస్కి ఎవరు ఇవ్వట్లేదు. సో జనరల్గా మా కోర్స్ ఫీజు వచ్చేసి 20,000 రూపీస్ ఉంటుంది. ప్లస్ సర్టిఫికేషన్ ఎగ్జామ్, అంటే ఇది అఫీషియల్గా AWS వాళ్ళ దగ్గర నుంచి ఒక కూపన్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది, అసోసియేట్ ఎగ్జామ్ అని చెప్పేసి. ఆ ఎగ్జామ్ కాస్టే 17,000 రూపీస్ ఉంటుంది. మీరు ఆ ఎగ్జామ్తో సహా వెళ్తాము అని చెప్పానంటే మేము కోర్స్ని టోటల్ 25,000 రూపీస్కి ఆఫర్ చేస్తున్నాం. ఓకే. సో టెక్నికల్లీ 17,000 వర్త్ ఎగ్జామ్ ఇస్తూ 25,000 రూపీస్కి మేము 4 months ఇండస్ట్రీ స్టాండర్డ్ కరికులం డెలివరీ చేస్తున్నాము. సో డెఫినెట్లీ ఐ కెన్ సే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది అఫోర్డబుల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. మీకు ఇప్పటికే మీరు ఒక 5 batches 10 batches వరకు ఇచ్చామంటున్నారా 500 above స్టూడెంట్స్కి? అందులో ఎక్కువ అబ్బాయిలు ఉన్నారు అమ్మాయిలు ఉన్నారండి? అంటే ఎవరు ఎక్కువ చేస్తారు ఈ కోర్సు? దిస్ ఇస్ అ గుడ్ క్వశ్చన్. అయితే చాలా మంది అబ్బాయిలు ఉంటారు, ఎందుకంటే ఇది ఆపరేషన్ సైడ్ వస్తుంది అని చెప్పేసి. చాలా ఎక్కువ మంది నైట్ షిఫ్ట్లు అని చెప్పేసి కూడా కొంత రొటేషనల్ షిఫ్ట్స్ అని చెప్పేసి ఎక్కువ భయపడుతూ ఉంటారు. బట్ థింగ్స్ ఆర్ నాట్ సేమ్ యాజ్ ప్రీవియస్. ఇప్పుడు కూడా లైక్ మనము రిమోట్ జాబ్స్ చేస్తున్నాము. అండ్ AWS కంపెనీ ఇట్ సెల్ఫ్ వాళ్ళు 11,000 members ఫ్రెషర్ని తీసుకుంటున్నారు. సో ఫ్రెషర్లో ఇలాంటి కంపెనీస్ ఏంటి అని చెప్పారంటే జెండర్ న్యూట్రల్ ఉంటాయి. వాళ్ళు టాలెంట్ని చూస్తారు తప్ప దే డోంట్ లుక్ వెదర్ హీస్ అ మేల్ ఆర్ ఫీమేల్ అని చెప్పేసి. ఇది డెఫినెట్గా ఎవరైనా చేయొచ్చు. దీంట్లో ఏంటి అని చెప్పారంటే రిమోట్లో, అంటే మనం ఎక్కడ కూర్చున్నా మన క్లయింట్ USలో ఉన్నా UKలో ఉన్నా కూడా మనము వాళ్ళకి సపోర్ట్ ఇవ్వచ్చు. సో ఆర్గనైజేషన్స్ గివింగ్ దట్ ఫ్లెక్సిబిలిటీ. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా కామన్ మేడం. సో ఇది ఒక అమ్మాయి నేర్చుకున్నా కూడా ఇంట్లో నుంచి జాబ్ చేస్తుంది అని చెప్పానంటే ఆ పేరెంట్స్కి ప్రౌడే. సో ఇది మోస్ట్లీ ఆపరేషన్స్ కాబట్టి అమ్మాయిలు చేయొచ్చు, అబ్బాయిలు చేయొచ్చు. రిమోట్ కాబట్టి సేఫ్టీ కూడా ఉంటుంది, అమ్మాయిలు ఇంట్లో నుంచి కూడా సపోర్ట్ చేయొచ్చు. మీరు అన్నారు కదా ఇందాక మీ ఏజ్ వాళ్ళు కూడా, అంటే మీ కొలీగ్స్ కూడా ఇష్టపడుతున్నారు రావడానికి. ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా, చాలా ఎక్స్పీరియన్స్ 15-20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఐటీలో, అలాంటి వాళ్ళు కూడా చేయొచ్చు ఈ కోర్సు? అలాంటి వాళ్ళు చెయ్యాలి అని అంటే వాళ్ళకి ఫస్ట్ నేర్చుకుందాము అని ఈగర్నెస్ ఉండాలి. మార్కెట్లో ఆల్రెడీ ఉన్నారు అని చెప్పానంటే దే హ్యావ్ టు అప్డేట్ విత్ ద టెక్నాలజీ అని చెప్పాను అన్నాను కదా మేడం. సో టీమ్ దగ్గర, ప్రాజెక్ట్ క్లయింట్ దగ్గర మాట్లాడేటప్పుడు అయినా కూడా సో మేనేజర్ పొజిషన్లో ఉన్నారు అని చెప్పానంటే దే ఎక్స్పెక్ట్ సమ్ టెక్నికల్ ఇన్పుట్స్ ఫ్రమ్ దెమ్. వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ టెక్నికల్ థింగ్స్ డెఫినెట్గా వాళ్ళు కొన్నిసార్లు ఇన్పుట్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ ఇన్పుట్స్ ఇచ్చే స్టేజ్లో ఉండాలి అని చెప్పనన్నా కూడా దే హ్యావ్ టు లెర్న్ ది అప్డేటెడ్ టెక్నాలజీ. అది AWS DevOps కాకపోవచ్చు, డెవలప్మెంట్ సైడ్ అయినా కూడా ఎండ్ ఆఫ్ ది డే దే హ్యావ్ టు అప్స్కిల్ దెమ్సెల్ఫ్. అందులో AI కూడా వచ్చేస్తుంది కాబట్టి ఎస్ మేడం, ఇంకా అప్డేటెడ్గా ఉండాలి. ఎస్. మీరు ఇంతకుముందు 7 years అమీర్పేటలో ఒక ఇన్స్టిట్యూట్లో వర్క్ చేశానన్నారు. తర్వాత చాలా జాబ్స్ కూడా పెద్ద పెద్ద కంపెనీస్లో మీరు చేసున్నారు. కానీ ఎందుకు మీరు ఓన్గా మళ్ళీ ఇట్లాంటి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు స్టూడెంట్స్ కోసం? సో అమీర్పేటలో నేను వర్క్ చేస్తూ ఉన్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని చెప్పానంటే ఎంతసేపు అక్కడ బిజినెస్, స్టూడెంట్ని ఒక బిజినెస్ ఆబ్జెక్ట్ లాగా చూసారు తప్ప ఎప్పుడు కూడా మనం వీళ్ళ కెరీర్ని బిల్డ్ చేస్తున్నాము, వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ క్యాండిడేట్ ఎంటైర్ ఫ్యూచర్ అని చెప్పి ట్రీట్ చేసిన ఇన్స్టిట్యూట్స్ చాలా చాలా తక్కువ ఉన్నాయి. సో ఒక బ్యాచ్ మిస్ అయ్యారా, ఒక వెల్ నోన్ ట్రైనర్ దగ్గర మిస్ అయ్యారా, సో క్యాండిడేట్కి ఏంటి అని చెప్పానంటే
వాళ్ళు కొన్నిసార్లు ఇన్స్టిట్యూట్ నేమ్ చూసి వస్తారు. దే డోంట్ డూ బేసిక్ బ్యాక్గ్రౌండ్ చెక్, వాళ్ళు ఏ ట్రైనర్ దగ్గర జాయిన్ అవుతున్నారు ఏంటి అని చెప్పేసి. అయితే ఎక్కువ ఎంక్వైరీస్ వస్తున్నాయని చెప్పేసి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏం చేశాయని చెప్పానంటే, ఏదో ఒక ఫ్యాకల్టీ దగ్గరికి పంపించాలి అని చెప్పేసి క్యాపబుల్ అయినా కాకపోయినా కానీ వాళ్ళు ట్రైనర్స్ని తీసుకురావడము, స్టూడెంట్ వేరే దగ్గరికి వెళ్ళొద్దు అనే మోటోతోటే వాళ్ళు ఎంతసేపు బిజినెస్ రన్ చేస్తున్నారు. సో ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ ఫెడ్ అప్. సో దెన్ నేను ఓన్గా స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరికి స్పెషల్ కేర్ ఉండాలని చెప్పేసి ఈ లిమిటెడ్ అనే ప్రైమరీ కాన్సెప్ట్. మాకు చాలా రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి, 50 క్రాస్ అయినా కూడా వాంట్ టు జాయిన్ అని చెప్పేసి. వీ ట్రై టు పుష్ దెమ్ టు నెక్స్ట్ బ్యాచ్. ఛాన్స్ ఉంటే నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వండి అనే పుష్ చేస్తాం తప్ప వీ డోంట్ ఎంకరేజ్ దెమ్. ఎందుకంటే పర్సనల్ అటెన్షన్ అనేది మిస్ అయిపోతుందేమో. ఎస్. చాలా మంది బ్యాక్ డోర్ లో మేము పేమెంట్ చేసాము, మాకు జాబ్లు వచ్చేస్తాయి అది ఇది అని చెప్తా ఉంటారు. అలాంటిది ఏమన్నా ఆప్షన్ ఉంటుందా మీ దగ్గర? నో మేడం, నాట్ ఎట్ ఆల్. సో నేను ఎవరికైనా ఇచ్చే సజెషన్ ఏదైనా ఉంది అని చెప్పానంటే, ఎవరైనా బ్యాక్ డోర్ జాబ్ మీకు ఆఫర్ చేస్తున్నారు అని చెప్పానంటే, ఫస్ట్ కీప్ అవే ఫ్రమ్ దెమ్. ఓకే. ఎందుకు అని చెప్పానంటే, బ్యాక్ డోర్ జాబ్స్ అనేది చాలా పెద్ద స్కామ్. మీరు మార్కెట్లో, మీరు న్యూస్లో చాలాసార్లు కవర్ చేస్తుంటారు. మాదాపూర్లో ఈ ఇన్స్టిట్యూట్ క్లోజ్ అయింది అని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర నుంచి 10 lakhs వసూలు చేశారు, 20 lakhs అని చెప్పేసి. సో మేము ప్రొవైడ్ చెయ్యము. ఎవరైనా స్టూడెంట్ ఆ ఎంక్వైరీతో వచ్చినా కూడా వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి, అలాంటి ఆప్షన్ ఫ్యూచర్లో కూడా చూస్ చేసుకోకుండా మేము వాళ్ళకి గైడెన్స్ ఇస్తాము. ఈవెన్ నువ్వు డబ్బులు కట్టి, సరే ఏదో మంచి ఛానలే ఉంది డబ్బులు కట్టి వెళ్ళావు, మేనేజర్ ఒక క్వశ్చన్ అడగగానే నువ్వు ఆన్సర్ చెప్పలేవు. ఎందుకంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చెప్పిన దానికి రియల్ దానికి చాలా గ్యాప్ ఉంటుంది. సో ఆ గ్యాప్ దగ్గర దొరికిపోతారు. సో మేము అసలు ఎంకరేజ్ చెయ్యము. ప్లస్ మేమేంటి అని చెప్పానంటే, ఎంటర్ప్రైజ్ గ్రేడ్ లెవెల్లో ట్రైన్ చేస్తాము. మీరు కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు. బట్ వీ డోంట్ ప్రొవైడ్ ఎనీ బ్యాక్ డోర్ జాబ్స్. తర్వాత మీరు ఇద్దరు స్టూడెంట్స్కి రూరల్ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ ఇబ్బందులు ఉంటే ఫైనాన్షియల్గా మేము ఫ్రీగా ఇస్తామని చెప్పారు. అలా ఏమన్నా యూట్యూబ్లో కానీ లేకపోతే వాటిలో ఏమన్నా కోర్సులు అట్లా ఫ్రీగా అట్లాంటిది ఏమన్నా ఉందా వేరే వాళ్ళకి కూడా? అయితే ఎవరైతే వాళ్ళు సెల్ఫ్ లెర్నింగ్ మేము నేర్చుకుంటాము అని చెప్పాననే వాళ్ళకి వీ హ్యావ్ ఏ యూట్యూబ్ ఛానల్, అవీజ్ అకాడమీ అని చెప్పేసి ఉంది. ఇదివరకు ఇది AWS విత్ అవినాష్ రెడ్డి అని చెప్పేసి నేమ్తో ఉండేది. సో ఈ ఛానల్లో వాళ్ళు ఐటీకి వెళ్ళడానికి నేర్చుకోవాల్సిన కోర్సెస్ అన్నీ ఉన్నాయి. AWS, డెవాప్స్, జెంకిన్స్, డాకర్, లినక్స్ అండ్ AI వీడియోస్ కూడా, AI పైన కోర్సెస్ కూడా ఉన్నాయి. సో దే కెన్ లెర్న్. ఓన్లీ థింగ్ they have to spend, they have to practice whatever they are actually learning. So practice is definitely they can, madam. రైట్ అండి. ఎవరైతే AWS కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటారో, అవీజ్ అకాడమీతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం మీ నెంబర్ ప్రొవైడ్ చేస్తే మేము డిస్ప్లే చేస్తామండి కింద. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మేడం.